ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ రిక్రూట్మెంట్. సో ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఎల్ఐసిలో హెచ్ఎఫ్ఎల్లో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో కన్సిడరింగ్ తెలంగాణలో హన్మకొండ, ఇంకా హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేటలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ పర్టికులర్ వేకెన్సీస్. సో హైదరాబాద్, సికింద్రాబాద్లో టోటల్గా 19 వేకెన్సీస్ ఉన్నాయి. హన్మకొండ, వరంగల్లో 1 వేకెన్సీ, కరీంనగర్లో 1 వేకెన్సీ, మహబూబ్ నగర్ 1 వేకెన్సీ, నిజామాబాద్ 1 వేకెన్సీ, సిద్దిపేట్ 1 వేకెన్సీ. సో ఇవి తెలంగాణలో వేకెన్సీస్. అండ్ ఇక్కడ టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. సో డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సో తెలంగాణ స్టేట్లో మాత్రం టోటల్గా 24 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో టోటల్గా 8 వేకెన్సీస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 8 వేకెన్సీస్ గుంటూరులో 1 వేకెన్సీ, ఇంకా తిరుపతిలో 1 వేకెన్సీ, విజయవాడలో 3 వేకెన్సీస్, ఇంకా వైజాగ్, గాజువాకలో 3 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంకా తెలంగాణ. ఆల్ ఓవర్ ఇండియా డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ తెలంగాణ మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారికి మాత్రమే 24 వేకెన్సీస్, ఇంకా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 8 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సిటీ వైజ్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ అండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి ఇక్కడ వేకెన్సీ స్టేట్ వైజ్ ఇచ్చారు, సిటీ వైజ్ కూడా ఇచ్చారు. ఎగ్జామినేషన్ స్టేట్ ఎక్కడైతే మీరు ఆ పర్టికులర్ జోన్ ఉంటుందో ఇంతకుముందు మెన్షన్ చేసిన సిటీస్లో అక్కడ ఇంటర్వ్యూ అనేది వేకెన్సీ ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది మీరు ఫిజికల్గా వెళ్ళి అపియర్ కావాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఓన్లీ ఫర్ 1 సిటీ. ఓన్లీ 1 సిటీకి మాత్రమే అప్లై చేయాలి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఎక్కువ ఉన్న సిటీకి అప్లై చేయండి. సో క్యాండిడేట్ ఆల్సో హ్యాస్ టు సెలెక్ట్ 1 స్టేట్ ఫ్రమ్ వేర్ హీ ఆర్ షీ విషెస్ టు అపియర్ ఫర్ ఎగ్జామినేషన్ స్టేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వేకెన్సీ స్టేట్ ఇంకా ఇంటర్వ్యూ స్టేట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ అండి. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 16th April, లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 30th April 2026 ద లాస్ట్ డేట్ టు అప్లై. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ ఫస్ట్ వీక్లో ఉండడం జరుగుతుంది. సో 7 to 10 days బిఫోర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు అడ్మిట్ కార్డ్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో అఫీషియల్ వెబ్సైట్ LIChousing.comకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి Tier 1 సిటీస్లో. సో పే స్కేల్ అప్రాక్సిమేట్గా CTC 41,509 రూపీస్ వస్తాయి Tier 1 సిటీ అయితే. యాన్యువల్ పే వచ్చేసి 4,98,108 ఈజ్ యాన్యువల్ పే స్కేల్ అండి. సో మీల్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 210 రూపీస్ మీల్ కూపన్. ఇంకా ఫర్దర్గా కొన్ని అలవెన్సెస్ కూడా ఉంటాయి, గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా. సో పుట్ టుగెదర్ ఇంకా మీకు అరౌండ్ 45,000 వరకు ఉంటుంది అలవెన్సెస్ కలుపుకొని. జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీ. సో ఇక్కడ ఇది 6 months వరకే ఉంటుంది. 6 months పీరియడ్ ఆఫ్ ప్రొబేషన్ ఉంటుందండి. ప్రొబేషన్ వచ్చి 6 months ఉంటుంది. 6 months తర్వాత ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ప్రొబేషన్ 6 monthsలో మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏజ్ క్రైటీరియా ఈ పర్టికులర్ జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి అప్లికేషన్ ఎవరైతే అప్లై చేస్తారో మినిమం ఏజ్ క్రైటీరియా 21 years, మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా 30 years. 1/4/2026 వరకు మీరు 30 years లోపు ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అది కూడా 55% ఆఫ్ మార్క్స్తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి, ఒకవేళ మీకు వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అనేది మ్యాండేటరీ అండి. అండ్ కంప్యూటర్ స్కిల్స్ కూడా మ్యాండేటరీ. మీకు స్కిల్స్ మీరు నేర్చుకోండి లేకపోతే, బట్ కంప్యూటర్ స్కిల్స్ ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. సో 55% చదివండి. 55% ఆఫ్ మార్క్స్తోని ఎనీ డిగ్రీ ఉన్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ 21 years to 30 years లోపు మీరుంటే ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియాలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ born not earlier than 1996 and not later than 1/4/2025, so 2005. సో ఈ పర్టికులర్ 2 డేట్స్లో మీరుంటే మీరు ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో సెలెక్షన్ ప్రొసీజర్లో దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ కూడా ఉండడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాంట్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఫస్ట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks అడుగుతారు. లాజికల్ రీజనింగ్ 40 questions 40 marks. జనరల్ అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు ఫినాన్స్ స్ట్రీమ్లో జనరల్ అవేర్నెస్ ఉంటుంది. దాంట్లో 40 questions 40 marks అడుగుతారు. అండ్ ఇక్కడ న్యూమెరికల్ ఎబిలిటీ 40 questions వెయిటేజ్ వచ్చేసి 40 marks. కంప్యూటర్ స్కిల్ కూడా 40 questions అడుగుతారు, 40 marks. టోటల్గా 200 questions 200
మార్క్స్. బట్ టైం ఫ్రేమ్ మాత్రం 120 మినిట్స్ అండి. 120 మినిట్స్లో 200 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ మాత్రం ఇంగ్లీష్లో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఈ పర్టికులర్ నోటిఫికేషన్, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈచ్ నెగిటివ్ మార్క్ ఎవరైతే ఫర్ రాంగ్ ఆన్సర్ ఉంటుందో దానికి నెగిటివ్ మార్క్ అనేది 1/4 లేదా 0.25 మార్క్స్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది ఫర్ నెగిటివ్ మార్క్. ఏదైతే రాంగ్, ఒక క్వశ్చన్కి మీరు రాంగ్ ఆప్షన్ పెడితే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండి. ఎవరైతే దీంట్లో మెరిట్ లిస్ట్లో ఉంటారో వారిని ఫర్దర్గా కట్ ఆఫ్ స్కోర్ బట్టి మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని ఫర్దర్గా నెక్స్ట్ రౌండ్ అంటే ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏ పర్టికులర్ జోన్లో ఇంటర్వ్యూ అనేది. సో ఫైనల్ సెలెక్షన్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ద్వారా తర్వాత మీ ఫర్దర్గా సెలెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫస్ట్గా రిటన్ ఎగ్జామినేషన్, దెన్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ. ఎవరైతే మెరిట్ లిస్ట్ ఉంటారో వారిని మాత్రం ఫర్దర్గా మెడికల్ రౌండ్కి పిలవడం జరుగుతుంది డిపెండింగ్ అపాన్ ద కట్ ఆఫ్ అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. సో ఇక్కడ లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 30 ఏప్రిల్ 2026. సో అప్లికేషన్ ఫామ్ మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది ఉండడం జరుగుతుంది. సో జస్ట్ మీరు థంబ్నెయిల్ చూడండి, జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్లో కొత్త నోటిఫికేషన్ అనేది ఏదైనా అనిపిస్తే లేదా హెడ్డింగ్ డిఫరెంట్గా ఉంటే జస్ట్ నోట్ చేసుకోండి, చూడండి. ప్రతి డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 800 రూపీస్ అండి. 800 రూపీస్, ఇంకా 18% GST కూడా ఉంటుంది. సో 800 రూపీస్ ఇస్ అప్లికేషన్ ఫీ క్రైటీరియా జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్కి. సో ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోతే, ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. ఎందుకంటే రీజనల్ స్టేట్లో మీ సొంత ఇంటి నుంచే వర్క్ చేసుకోవచ్చు కాబట్టి, సేమ్ స్టేట్ కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో రిక్రూట్మెంట్ ఫర్ జూనియర్ అసిస్టెంట్స్ అని ఉంటుంది. కెరీర్స్ పేజ్కి వెళ్ళగానే అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ క్లిక్ చేసి అప్లై ఆన్లైన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అప్లై 30/4/2026. సో జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ ఐ ఐకాన్లో అయినా ఎండ్ స్క్రీన్లో ఉంటుంది, లేదా ఫస్ట్ పిన్ కామెంట్లో కూడా ఉంటుంది. అక్కడి నుంచి మీరు అప్లోడ్ చూసుకోవచ్చు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.